కొన్ని దేవుని మాటలు విందాం. సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 27 నుంచి 30 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అంతటా దైవజనుడు ఒకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లా నేను యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటివారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అతడు నా ముందర ఎఫోదును ధరించి నా బలిపీఠము మీద అర్పణను ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రములో నుండి నేను అతన్ని ఏర్పరచుకొంటిని. ఇశ్రాయేలీలు అర్పించిన హోమ వస్తువులన్నింటినీ నీ పితరుని ఇంటి వారికి ఇచ్చితిని. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేల తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీలు చేయు నైవేద్యముల్లో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏమనగా, నన్ను ఘనపరచువానిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించు వారిని తృణీకరముందుదురు. మళ్ళా చదవని ఈ మాట. నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. తలలు వంచి ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచనాలకు మించిన స్తోత్రనామం కలిగినటువంటి మా కన్న తండ్రి, మీకు వందనాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా స్తుతించబడ్డారు. దాసుని ఆరాధన వర్తమానంలో చెప్పిన సంగతులన్నింటిని బట్టి నీ పిల్లలు ఎంతగానో నేను స్తుతిస్తూ వచ్చారు, ఘనపరుస్తూ వచ్చారు. మరలా అదే మాటను కొనసాగింపుగా మా ముందుకు తీసుకొచ్చిన నీ ప్రేమ కొరకే నిండు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ భూమి మీద నీ పిల్లలంగా మేము ఎలా ఉండాలో నీ లేఖనం స్పష్టంగా మాకు తెలియజేస్తూ వచ్చింది నాయన. నిన్ను ఘనపరిస్తే మమ్మల్ని మీరు ఘనపరుస్తారని, నిన్ను తృణీకరించిన వారిని నీవు కూడా తృణీకరిస్తావని మరొకసారి మా గమనంలోనికి తీసుకొస్తున్న ఈ మాటల కొరకే నిండు వందనాలు చెల్లిస్తూ, వివరించే సామర్థ్యం నాకు లేదని మీకు తెలుసు. అంత జ్ఞానిని కాదు, అంత జ్ఞాపక శక్తి కూడా నాకు లేదు ప్రభువా. కానీ ఒకటే, నీ కృపను ఆధారం చేసుకొని నీ శిలువ చాటున నన్ను మరుగుపరచమని నేను అధికుణ్ణి కాదని ఒప్పుకుంటూ నన్ను మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను. నీ పిల్లలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. మా అందరితో మీరే మాట్లాడి మాకు బోధించి వివరించి మాకు బుద్ధి చెప్పి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి స్థిరపరచమని, నీ బల్ల కొరకు సిద్ధపరచమని యేసు ప్రభు వారి పేట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒక భక్తుడు ఇలా అన్నాడు, సవరణ లేని చోట వాక్య వివరణ అవసరం లేదు అని. ఏంటంట? సవరణ లేని చోట వాక్య వివరణ కూడా అవసరం లేదు. వాక్యం మన ముందుకు వచ్చినప్పుడు మన జీవితాలు సరి చేసుకోవాలి. ఆ సవరణే గనక మన జీవితంలో లేకపోతే ఎంత వివరించిన వాక్యాన్ని అది బూడిదలో పోసినటువంటి పన్నీర్ లాగానే ఉంటుందన్నమాట. అయితే ప్రపంచంలో 2 రకాల పద్ధతులు ఉన్నాయి, 2 ఉన్నాయి. ఒకటేంటి అంటే ప్రిన్సిపల్స్ అంటారు, రెండోది మెథడ్స్ అంటారు. ఒకటి ప్రిన్సిపల్స్, రెండవది మెథడ్స్. ప్రిన్సిపల్స్ వేరు, మెథడ్స్ వేరు. మెథడ్స్ అంటే పద్ధతులు. ఈ వీళ్ళని బట్టి మారుతూ ఉంటాయి పద్ధతులు అనేవి. ఇప్పుడు ఉదాహరణకు మన భారతదేశంలో డ్రైవింగ్ ఎట్ సైడ్ చేస్తాం? రైట్ సైడ్ చేస్తారా?
డ్రైవింగ్ అంతేనా? అంటే నేను డౌట్ పడేసరికి మీరు కూడా మారిపోతారు అంటే క్వశ్చన్ మార్క్స్ వేశారు, అంత కాన్సన్ట్రేషన్గా వింటున్నారు. రైట్. అమెరికాలో ఎటువైపు చేస్తారు? లెఫ్ట్ సైడ్. మనకు రైట్ సైడ్, వాళ్ళకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా. అది పద్ధతులు, అంటే దేశాన్ని బట్టి మారచ్చు, తప్పు లేదు. కానీ ప్రిన్సిపల్స్ ఉంటాయి కొన్ని, అవి ఎక్కడికి వెళ్ళినా ఒకేలాగుంటాయి. అవునా? తల్లి ఉందనుకోండి, బిడ్డకి జన్మనియాలంటే 9 నెలలు మొయ్యాల్సిందే. భారతదేశంలో అయినా 9 నెలలే, అమెరికాలో అయినా 9 నెలలే, ఆస్ట్రేలియాలోనైనా. భారతదేశంలో 9 నెలలు, అమెరికాలో 2 నెలలకు వచ్చేస్తారా? రారు. అవి ప్రిన్సిపల్స్ అన్నమాట. సో దేవుడు కూడా బైబిల్ గ్రంథంలో ఇవే చెప్పాడు, కొన్ని ప్రిన్సిపల్స్ ఇచ్చాడు మనకి. అవి కాలాలు మారినా, పరిస్థితులు మారినా, జనరేషన్స్ మారినా, టెక్నాలజీ మారినా, ఏమి మారినా సరే ప్రిన్సిపల్స్ అనేవి మారవు. అలాంటి ఒక ప్రిన్సిపల్ ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, నన్ను ఘనపరచువానిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకారమొందెదరు. 29వ వచనం మీరు చూడండి, లాస్ట్ లైన్లో చివరి భాగంలో ఏమంటున్నాడు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీలు చేయి నైవేద్యముల్లో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేసుకుంటున్నావు. ఎవరైనా? ఏలి. ఎవరి ఏలి అంటే దేవుని సేవకుడు, చాలా పెద్ద దైవజనుడు. అతనితో దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఈ ఏలిని దేవుడు గొప్ప చేయటం మానేశాడు. దేవుడే ఏలీని గొప్ప చేయటం మానేశాడు, పక్కన పెట్టేశాడు. కారణం ఏంటి అంటే, తాను తన పిల్లల పట్ల ఉన్నటువంటి ప్రేమను, దేవుని కంటే అధికమైనటువంటి ఆ ప్రేమను పెంచుకోవటం కారణం చేత దేవుణ్ణే పక్కన పెట్టేశాడు. ఏం చేస్తున్నాడంట? తన పిల్లల్ని గొప్ప చేస్తున్నాడంట. అక్కడ వాడినటువంటి ఒక భయంకరమైన మాట మీరు చూడండి. ఆయన అంటున్నాడు, మిమ్మును కొవ్వబెట్టుకొనుటకై అంటున్నాడు. అంటే మన భాషలో ఇప్పుడు చెప్పుకోవాలంటే ఒళ్ళు కొవ్వెక్కి అని అర్థం. అర్థమైందా? మనం తెలుగులో చెప్పుకోవాలంటే ఒళ్ళు కొవ్వెక్కింది అని అర్థం. ఏం చేస్తున్నారు? ఒళ్ళు కొవ్వెక్కి దేవుణ్ణే పక్కన పెట్టేశారు. దేవుని సేవ చేయవలసిన వారు, దేవుని ఘనపరచవలసిన కుటుంబం, దేవుణ్ణి మోయాల్సిన కుటుంబం, దేవుని పరిచయం చేయాల్సినటువంటి కుటుంబం ఈ రోజున దేవుణ్ణే పక్కన పెట్టడం జరిగింది. అందుకే దేవుడు ఒక ప్రిన్సిపల్ తీసుకొచ్చారు వారి ముందుకి. ఏమంటున్నాడు అంటే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. 35వ వచనం చూడండి, ఏం చేస్తున్నారు? తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును, అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించుచు అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టింతును, అతడు నా అభిషేక్తుని సన్నిధికి ఎప్పటికీ యాజకత్వము జరిగించుము. అక్కడ వాడిన ఒక మాట ఏమిటంటే, అతడు నా యోచనను బట్టి. దేవుని సేవ అనేది ఎవరి ఆలోచన బట్టి జరగాలి? చెప్పండి. సేవ ఎవరి ఆలోచన బట్టి జరగాలి అంటే, దేవుని ఆలోచనను బట్టే దేవుని సేవ జరగాలి. ఎందుకు? ఇది మన సేవ కాదు, మనం అనుకుంటే చేసేది కాదు. దేవుని సేవ అనేది దేవుడే తనంతట తాను తన ప్రజల చేత చేయించేటువంటి సేవ కాబట్టి ఇది ఎవరికి అనుకూలంగా జరగాలి? ఎవరి ఆలోచనను బట్టి జరగాలి? ఉదాహరణకి ఇలా అనుకుందాం, మీరు ఒక ఐటీ కంపెనీలో రిక్రూట్ అయ్యారు. ఆ కంపెనీ మేనేజర్ చెప్పినట్టు మనం చేయాలా, లేకపోతే మన ఆలోచన బట్టి మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం? ఆయన ఏది చెప్తే అది చేయాలి. ఏ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయమంటే దాన్ని చేయాలి. అంతేగాని ఆ బ్రదర్ ఇది అంత బాగాలేదు కానీ ఇదొద్దు వేరేది చేద్దాం అంటే ఆయన అంటాడు, అవునా సరే సరే ఈ కంపెనీలో వద్దులే కానీ వేరే కంపెనీలో చేసుకోపో అంటాడు, తీసి పక్కన పెడతాడు. అవునా? దేవుడు కూడా అంతే.
మన ఆలోచనను బట్టి మనం ముందుకెళ్తున్నప్పుడు, మన ఆలోచనలతో మన జీవితాన్ని నడిపించుకుంటున్నప్పుడు, మన సొంత ఆలోచనలతో మన కుటుంబాన్ని నడిపిస్తూ, లేదా దేవుని సేవని ఇలా చేద్దాం అలా చేద్దామని మనం అనుకున్న రోజున దేవుడు మనల్ని తీసి అలా పక్కన పెడతాడనమాట. ఇప్పుడు దేవుడు చేసిన పని అదే. ఏలి తన ఆలోచనలను బట్టి, తన కుమారుల యొక్క ఆలోచనను బట్టి ముందుకెళ్తున్నాడు, దేవుని ఆలోచనలను బట్టి కాదు. అందుకే అంటున్నాడు, నా ఆలోచన ఏమన్నాడు అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలంగా యాజకత్వం చేస్తాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తనకు అనుకూలంగా తన ఆలోచనలు బట్టి చేస్తున్నాడు, దేవునికి అనుకూలంగా వెళ్ళట్లేదు. ఆ కారణం చేత దేవుడు తృణీకరిస్తూ వచ్చాడు. 12వ వచనం చూడండి, 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు, సేవకుడు, సేవకుని పిల్లలు, సేవ చేయవలసిన వారు, సేవను ముందుకు కొనసాగించవలసిన వారు, దేవుని పిల్లలు, దేవుని ఎడల భయభక్తులు నిలపవలసిన వారు ఎందుకు దుర్మార్గులయ్యారు అంటే, వారి ఆలోచనలు, వారి యోచనలు, వారి సొంత ప్రిన్సిపల్స్. అర్థమవుతుందా? వాళ్ళు నియమించుకున్నటువంటి పద్ధతుల్లో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. దేవుని ప్రిన్సిపల్స్ కానీ, దేవుని నియామకాలు కానీ వారికి పట్టింపు లేవు. అసలు దేవుడు అన్న భయం పూర్తిగా వాళ్ళలో నుంచి తొలగిపోయింది. కారణం ఏంటంటే, వాళ్ళ సొంత ఆలోచనల చేత వారు ముందుకు వెళ్తూ వచ్చారు. 22వ వచనం చూడండి. ఏలీ బహువృద్ధుడాయను. ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయటకు వచ్చిన స్త్రీలతో, అబ్బా, ఇంతటి దుర్మార్గత ప్రవేశించిందండి. కారణం ఏంటంటే, దే ఫర్గెట్ ద ప్రిన్సిపల్స్. వారు దేవుని యొక్క నియామకాలను మర్చిపోయారు. ఆ కారణం చేత వారిలో దుర్మార్గత ప్రవేశించింది. ఎంతటి దుర్మార్గత అంటే, ఏ విశ్వాసులనైతే వాక్యంలో కన్న తండ్రిలాగా పెంచి పోషించాలో, తండ్రి స్థానంలో ఉండవలసినటువంటి వారు, తండ్రిలాగా పాలించవలసిన వారు, తండ్రిలాగా చూడవలసిన వారు ఇప్పుడు ఎలా తయారయ్యారంట? అంతటి దుర్మార్గత వచ్చింది. అది చదవటానికి కూడా మనకు మనసు రావట్లేదు కదా. కారణం ఏంటి అంటే, వాళ్ళు నియమాలను మర్చిపోతూ వచ్చారు. చూడండి, 4వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. ద ఫస్ట్ సామ్యుయల్ చాప్టర్ 4 వర్స్ 11. మరియు దేవుని మందసము పట్టబడెను. ప్రిన్సిపల్స్ మర్చిపోయిన కారణం చేత, దేవుని నియామకాలు మర్చిపోయి దౌర్భాగ్యంగా బ్రతికిన కారణం చేత అక్కడ జరిగినటువంటి పెద్ద నష్టం ఏమిటి అంటే, దేవుని మందసం. ఆ దినాలలో దేవుడు నివాసం చేసినటువంటి స్థలం ఏది అంటే దేవుని మందసం. ఇశ్రాయేలీల కాలంలో ఆ మందసంలోనే దేవుడు నివాసం చేసేవాడు. ఆ మందసంతో దేవుడు ప్రయాణం చేసేవాడు. ఆ మందసం దేనికి గుర్తు అంటే, దేవుని యొక్క సర్వోన్నతమైన సన్నిధికి గుర్తు. దేవుడు వారితో ఉన్నాడు అనటానికి గుర్తు. ఇప్పుడు ఆ మందసం ఎవరి దగ్గర లేదు? దేవుని పిల్లల మధ్యలో లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది? శత్రువుల చేతికి అప్పగించబడింది. మీరు చూడండి 18వ వచనం. దేవుని మందసమను మాట అతడు పలుకగానే ఏలీ ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుంచి వెనుకకు పడి, ఏం జరిగింది? మందసం వెళ్ళిపోయింది, మరణం ప్రవేశించింది. మందసం ఉన్నన్ని రోజులు మంచిగా ఉన్నారు. దేవుడు చెప్పినట్టుగా జీవితం నడిపించబడినన్ని రోజులు చాలా సంతోషంగా ఉన్నారు. దేవుడు వారిని నడిపిస్తూ వచ్చారు. ఎప్పుడైతే ఆ ప్రిన్సిపల్స్ నుంచి పక్కకి వెళ్ళిపోయారో, దేవుని నియమాల నుంచి పక్కకు తొలగారో, సొంత జీవితాన్ని అలవర్చుకున్నారో, సొంత ఆలోచనల చేత తమ ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ వచ్చారో, మందసం పట్టబడింది, మందసం వెళ్ళిపోయింది. ఏలీ కుటుంబంలోనికి మరణం ప్రవేశించింది. వెనకకు పడి మెడ విరిగి చనిపోయాడంట. 21వ వచనం చూడండి. దేవుని మందసం పట్టబడినందున సంగతిని తన మామయ్యగు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలీల నుంచి వెళ్ళిపోయింది. దేవుని సన్నిధి వెళ్ళిపోవటం కంటే దౌర్భాగ్యమైన స్థితి మరొకటి లేదు.
దేవుడు మనల్ని విడిచిపెట్టడం కంటే ఇక మనిషికి అంతకంటే దీన స్థితి కానీ దౌర్భాగ్యమైన స్థితి కానీ ఇంకొకటి ఉండదు. నీ దగ్గర కోట్లు ఉండొచ్చు, నీ దగ్గర బిల్డింగ్స్ ఉండొచ్చు, నీ దగ్గర కార్లు ఉండొచ్చు, బంగ్లాలు ఉండొచ్చు, ఉన్నతమైన పదవులు ఉండొచ్చు, ఎంతైనా ఏవైనా ఉండొచ్చు లోక సంబంధంగా. కానీ దేవుడు విడిచిపెట్టడం కంటే, దేవుడు విడిచిపెట్టిన స్థితి కంటే దౌర్భాగ్యమైన స్థితి మరొకటి ఉండదు. 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఏలి విని సెలవిచ్చిన వాడు యెహోవా, బాబు నష్టం జరగబోతుంది, ఇది పరిస్థితి, నీ కుటుంబం పరిస్థితి ఇది, నీ పరిస్థితి ఇది, నువ్వు ఇలా బ్రతుకుతున్నావు, నన్ను ఘనపరచట్లేదు, నిన్ను నీవు ఘనపరుచుకుంటూ నీ కుమారులను ఘనపరుస్తున్నావు, శత్రువులు వస్తారు, ఇలా జరుగుద్ది, ఇంత నష్టం జరిగిద్ది అని దేవుడు ఏలీకి చెప్తే ఏలి ఏం చేస్తున్నాడు? ఏలి ఏమంటున్నాడు? సెలవిచ్చినవాడు యెహోవా తన దృష్టికి, అంటే నష్టం జరిగితే జరిగిందిలే అని వదిలేస్తున్నాడు. కారణం ఏంటంటే ఏలి దేవుని మాట వినటం మానేశాడు. దేవుని మాటే స్వయంగా తన ముందుకు వచ్చినా ఏలీలో ఎలాంటి మార్పు లేదు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే మన నాశనానికి ముందు దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. మనం పడిపోవటానికి ముందు దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. మన దౌర్భాగ్యమైన స్థితికి ముందు దేవుడు మనతో ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆ మాటను మనం విన్నామా, ఆ మాటను మనం తల వంచామా, ఆ మాటకు మనం విధేయత చూపించామా, యూ విల్ బీ ద సేఫ్. నువ్వు రక్షించబడతావు, క్షేమంగా ఉంటావు, సురక్షితమైన స్థలానికి వెళ్తావు. అదే వినకపోతే పరిస్థితి ఏమిటి? లోతు విషయంలో మనం ఇదే చూస్తాం కదా. పారిపో, పట్టణం అంతా నాశనం అయిపోతుంది, వెనక్కి తిరిగి మరి చూడకుండా పారిపో. పరిగెత్తాడు. ఓ భక్తుడు ఆ సన్నివేశాన్ని ఇలా వివరించాడంట. లోతు పరిగెడుతున్నాడు, వెనక తన కుమారులు, కూతుర్లు, అల్లుళ్ళు, భార్య అందరూ వస్తున్నారు. లోతు పరిగెడుతున్నాడు. లోతు మనసులో ఇలా అనుకుంటున్నాడంట, వీళ్ళు వస్తున్నారా రావట్లేదా, వీళ్ళు పరిగెడుతున్నారా పరిగెత్తట్లేదా, వీళ్ళు నా వెనకే ఉన్నారా లేదా, ఒకసారి తిరిగి చూద్దామా. నో, దేవుడు ఏం చెప్పాడు? డోంట్ లుక్ ఎట్ బ్యాక్, వెనక్కి చూడొద్దు. లోతు మనసులో ఎంత ఆవేదన ఉంటుంది మీరు ఆలోచించండి. వెనక ఎవరున్నారు? భార్య, పిల్లలు, తనవారున్నారు. వెనక్కి తిరిగి చూడకూడదు. వీళ్ళు వస్తున్నారా రావట్లేదా, మనసులో ఇంత పోరాటం. కానీ చూశాడా? ఆమె చూసింది. ఏమైంది? స్తంభమై కూర్చుంది. దేవుడు చెప్పినప్పుడు వింటే మన జీవితాలు ముందుకు వెళ్తాయి. దేవుడు చెప్పినప్పుడు మాట వినకపోతే ఎక్కడైతే నువ్వు ఆగిపోయావో అక్కడ స్తంభంలాగా నిలిచిపోతావు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఏలీ జీవితంలో అదే జరిగింది. దేవుని మాట ఏలీ ముందుకు వచ్చినప్పుడు ఏలీ వినలేదు, తన కుమారులను సరిచేసుకోలేదు, తన పద్ధతులు మార్చుకోలేదు. దేవుని ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, నియమాలు ఏవైతే ఉన్నాయో వాటికి తలవంచలేదు. ఒకటే అంటున్నాడు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన చేస్తాడులే. అంటే అర్థం ఏంటి? ఆయన చెప్తూనే ఉంటాడు, నేను చేసేది ఇంతే కదా. చాలాసార్లు మన జీవితాల్లో జరిగేది ఇదే. దేవుడు మాట్లాడుతున్న, సేవకుడు ఇక్కడ నిలబడి గొంతు చించుకొని చెప్పిన అనేక మార్లు మన పద్ధతులు మార్చుకోం, మన జీవితాలు మార్చుకోం, మన అలవాట్లు మార్చుకోం, మన వ్యసనాలు మార్చుకోం, మన దౌర్భాగ్యమైన జీవితాన్ని సరి చేసుకోం. నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది నీ మనస్సాక్షి కూడా నిన్ను గద్దిస్తున్నా సరే, మనస్సాక్షిని కూడా నిద్రపుచ్చేంతటి దౌర్భాగ్యమైన స్థితిలోనికి మనం ఈ రోజున వెళ్ళిపోతూ ఉన్నాం. అందుకే ఆయన అంటున్నాడు, నన్ను ఘనపరిస్తే నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరిస్తే వారు కూడా తృణీకారం పొందుతారు. ఏలీ వెళ్ళిపోయాడు, ఏలీ జనరేషన్ వెళ్ళిపోయింది.
ఏలి తరువాత వచ్చినటువంటి ద ఫస్ట్ జనరేషన్ ముందు దేవుడు ఒకటి ఉంచాడు. ఆ జనరేషన్కు నేర్పించింది ఏమిటి అంటే దేవుడు గుణపాఠం. ఆ జనరేషన్ ఎవరో కాదు, సౌలు, దావీదు. ఏలి తర్వాత వచ్చిన మొట్టమొదటి జనరేషన్ సౌల్ అండ్ డేవిడ్. వాళ్ళ ముందు ఏముంది అంటే దేవుడు నేర్పించినటువంటి గుణపాఠం ఉంది. దేవుని ఘనపరిస్తే ఏం జరుగుతుందో, ఘనపరచకపోతే ఏం జరుగుతుంది అనేది ఏలి కుటుంబాన్ని స్పష్టంగా చూపించాడు వారికి. మర్చిపోకండి, పాఠాలు ఎన్నన్నా నేర్చుకోవచ్చు జీవితంలో. ఒకటి కాకపోతే రెండు, రెండు కాకపోతే మూడు, మూడు కాకపోతే నాలుగు. టీచర్సే ఉన్నారు ఇక్కడ అందరు, ఎన్ని పాఠాలైనా చెప్తారు, ఎన్ని పాఠాలైనా వినొచ్చు. కానీ గుణపాఠం ఒక్కసారే చెప్తాడు దేవుడు. అర్థమైందా? పాఠం ఒకటి కాకపోతే ఇంకొకటి నేర్చుకోవచ్చు, కానీ గుణపాఠం అనేది నీ జీవితంలో ఒకసారే నేర్పిస్తాడు దేవుడు. ఆ గుణపాఠానికి తల వంచితే ముందుకు వెళతావు, తల వంచకపోతే స్తంభంలాగా ఆగిపోతావు. మందస్సం పట్టబడుతుంది, దేవుని సన్నిధి వెళ్ళిపోతుంది, దేవుని ప్రభావం మన జీవితంలోంచి తొలగిపోతుంది. మీరు చూడండి, వీరిద్దరి జీవితాల్లో నుంచి దేవుడు మనకు నేర్పించేటువంటి పాఠాలు. నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరుస్తాను అన్న దేవుడు వీరిద్దరి విషయంలో ఎవరు దేవుణ్ణి ఘనపరిచారు, ఎవరు దేవుణ్ణి ఘనపరచలేదు, ఎలా వీరు దేవుని ఘనపరచకుండా వారి జీవితాలను ముందుకు కొనసాగించారో మీరు చూడండి. నెంబర్ 1, సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 11, 12 వచనాలు. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 11, 12 వచనాలు చదవన్న. సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగెను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుట నిర్ణయకాలమున నీవు రాకపోవుటయు, ఫిలిస్తీయులు చూచి ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేనే సాహసించి దహన బలిని. ఏం చేశాడు సౌలు? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. దేవుని చిత్తం ఏమిటి? ఎవరు అర్పించాలి దహన బలి? చెప్పాలి. ఎవరు అర్పించాలి? సమూయేలుకే ఉంది ఆ ఆధిక్యత. సౌలు ఏమన్నా యాజకుడా? కాదే. ఎవరు యాజకుడు? సమూయేలు. సౌలు ఎవరు? ఆయన పని వేరు, ఈయన పని వేరు. దేవుడు నీకిచ్చిన పని వేరు, దేవుడు ఆయనకిచ్చిన పని వేరు. బలి అర్పించాల్సింది సమూయేలు, కానీ ఏం చేస్తున్నాడంట? అక్కడ ఒక మాట వాడాడు, సాహసించి అంటున్నాడు. ఏం చేశాడంట? సౌలు సాహసించాడంట. అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతకటం అలవాటైపోయింది సౌలుకి. అర్థమైందా? సౌలు ఎలా బ్రతుకుతున్నాడు? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు. సాహసించి అనే మాట అదే. ఈ రోజున దేవుని చిత్తాన్ని మనం చేయకపోవటానికి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళటానికి గల కారణం ఏమిటి అంటే మనం సాహసిస్తున్నాం. ఏదైతే అది అయిందిలే, అంతే కదా. ఏం చేస్తాడులే, ఏం చేసినా మళ్ళా ప్రేమ గల దేవుడు కదా. అంటే మనం ఏంటంటే కాయిన్కి ఒకవైపే చూస్తాం కదా. కృప, ప్రేమ, క్షమాపణ, దయ, కరుణ, జాలి, వాత్సల్యత, ఆదరణ, ఇవే కదా మనకు తెలిసినవి. ఈనాడు బోధలు కూడా అట్లనే ఉన్నాయి కదా. వీటినే పరిచయం చేస్తున్నారు తప్ప దేవుని ఉగ్రత, దేవుని న్యాయం, దేవుని రోషం, దేవుని పౌరుషం, దేవుని దైవత్వం, దేవుని తీర్పు ఈ ఎవరికైనా తెలుసా అసలు? ఏం చేసినా క్షమిస్తాడు, ఏం చేసినా పర్లేదులే, కీప్ ఇట్ అప్ మై బాయ్ అంటాడు. అంతే కదా. తెలిసి చేశాడా తెలియక చేశాడా సౌలు? పౌలు ఒక మాట వాడతాడు, తెలియక చేసి తిని గనక. అది తెలియక చేస్తే క్షమాపణ, తెలిసి చేస్తే? సౌలుకు తెలియదా ఎవరు బలి అర్పించాలి, దేవుని చిత్తం ఏంటి? అర్పించాల్సింది ఎవరు? యాజకుడు. కానీ ఇతనెందుకు అర్పించాడు? ఇతనెందుకు బలి
నీ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళటం సౌలుకి అలవాటైపోయింది. సమూయేలు రెండవ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలం మీదని దావీదు మనవి చేయగా హెబ్రోనునకు పొమ్మని ఆయన ఏం చేస్తున్నాడు? దావీదు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటున్నాడు. హీ ట్రై టు నోస్ గాడ్స్ విల్. ఇది కావాలి మన జీవితంలో. సౌలు తన ఇష్టానుసారంగా ముందుకు వెళ్తూ తనకు నచ్చినది చేసుకుంటూ సాహసించి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నాడు. కానీ దావీదు ఏం చేయాలో తెలిసి కూడా, ఎలా ఉండాలో తెలిసి కూడా, యుద్ధం రాదా దావీదుకి? పోవాలని తెలియదా? అంటే సైన్యం సమకూర్చుకోలేడా? సామర్థ్యం లేదా? అన్నీ ఉన్నాయి. కానీ ఏం చేస్తున్నాడు? అయ్యా వెళ్ళమంటావా? తరవమంటావా? ఎక్కడికి వెళ్ళమంటావు? ఏం చేయమంటావు? ఎలా మాట్లాడమంటావు? ఎలా ప్రవర్తించమంటావు? ఏమిటిదంతా? ఏమంటారు దీన్ని? దేవుని చిత్తానికి అనుకూలంగా వెళ్ళటం. సౌలు ఎలా వెళ్తున్నాడు? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు. దావీదు తన జీవితంలో, దావీదు జీవితకాలం అంతటిలో 8 సార్లు దేవుని చిత్తాన్ని కనుగొన్నట్టుగా మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. 8 సార్లు. వెళ్ళమంటావా? తరమ్మంటావా? పట్టుకోమంటావా? ఎక్కడికి వెళ్ళమంటావు? ఏం చేయమంటావు? కానీ ఈ రోజున మనకున్న రీసోర్సెస్, అంటే మన చేతిలో డబ్బులున్నాయి, మనకు అధికారం ఉంది, మనకు బలం ఉంది, మనకు తెలివితేటలున్నాయి. మనకెవడూ చెప్పక్కర్లే. ఒక మాట, సేవకుడు ఏదన్నా చెప్పినా సరే చిన్న చూపు. ఆయనకేం తెలుసు? మనకి తెలుసు కదా. ఎవరికి తెలుసు? మనకి తెలుసు. ఆయనకేం తెలియదు కదా. మనం ఆయనకంటే జ్ఞానవంతులం, అనుభవం కలిగిన వారం. ఆ అనుభవంతోనే వెళ్ళారు చేపలు పడదామని. ఏం దొరికాయి? ఏమీ దొరకలే. వచ్చాడు ఆయన. ఏం చేశారు? చాలా ప్రయత్నం చేశామయ్యా. ఎన్ని దొరికాయి? ఏమీ లేవయ్యా. సర్లే ఇటు ఒడ్డుని ఇటు వేయండి అన్నాడు. ఎక్కడ పడతాయో మాకు తెలుసు, ఎంత లోతులో పడతాయో మాకు తెలుసు, ఏ సమయంలో పడతాయో మాకు తెలుసు. నువ్వేంటి ఇక్కడ ఏమంటున్నావు? సర్లే ఏదో చెప్పాడుగా చూద్దాం. వేశారు వల. ఎన్ని పడ్డాయి? వల పట్టిందా? దోణిలు పట్టాయా? సహాయానికి ఇంకొకరు రావాల్సి వచ్చింది. దేవుని చిత్తానికి తల వంచితే నీ జీవితంలో పట్టజాలనంత సమృద్ధిని చూస్తావు. దేవుని చిత్తానికి తల వంచితే ఆయన నన్ను ఘనపరిచాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు? నిన్ను కూడా ఘనపరచటం మొదలు పెడతాడు, నిన్ను కూడా హెచ్చించటం మొదలు పెడతాడు. కానీ ఈ రోజున మనకు చేతకానిది ఏదైనా ఉంది అంటే ఇదొక్కటే, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళటం. అవును, దేవుని చిత్తం ఎలా తెలుస్తుందండి? బాగానే ఉంది వినటానికి దేవుని చిత్తం అనే మాట. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 8వ చరణం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఉపదేశం అనే మాట దేవుని వాక్యానికి సంబంధించింది. ఎలా తెలుస్తుంది దేవుని చిత్తం అంటే? ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుతారో, మరలా చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని చదవటం అలవాటు చేసుకున్న వారి జీవితంలోనికి దేవుని చిత్తం స్పష్టంగా తెలుసుకుంటారు వాళ్ళు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే సడన్గా ఏదో తెల్లగా ప్రత్యక్షమై, భక్త ఏం కావాలి నీకు? ఇలాంటి సీన్లు ఏమి ఉండవు. అర్థమైందా? ఏం వరం కావాలి? ఇది కాదు. దేవుని చిత్తం తెలిసేటువంటి మార్గం దేవుని వాక్యం. ఆ వాక్యమే బోధించబడుతున్నప్పుడు నువ్వు తల వంచితే ఇక్కడి నుంచి తెలుస్తుంది. ఆ వాక్యం చదువుతున్నప్పుడు నువ్వు తల వంచితే నీకు అర్థమవుతుంది. ఆ వాక్యం దేవుడు వినిపిస్తున్నప్పుడు నీవు చెవిగలవాడు వినుగాక అన్న మాటను నీ జీవితంలోకి తీసుకుంటే దేవుని చిత్తం అనేది తెలుస్తుంది. ఈ రోజున చాలామంది విశ్వాసులు చేస్తున్నటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి పొరపాటు ఏమిటి అంటే, ప్రార్థన చేస్తారు, ఎంతసేపన్నా చేస్తారు ప్రార్థన.
గంటల గంటలు ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. అసలు ప్రార్థనే చేయనోడు శుక్రవారం వస్తే చాలు ఉపవాసం ఉంటాడు. కొంతమంది శనివారం ఉంటారు. ప్రార్థన చేస్తే చాలు అని మనం అనుకుంటున్నాం. కాదండి. దేవుని ఎక్కడికి వెళ్తుంది? ఎవరు వింటారు? నీ అంతరంగంలో వాక్యం లేకుండా, నువ్వు వాక్యానికి విధేయత చూపించకుండా నువ్వు చేసే ప్రార్థన ఎలా ఫలిస్తుంది? వాక్యానికి విధేయత చూపించినటువంటి జీవితంలో ఏముంటుంది అంటే పాపం ఉంటుంది. అందుకే దావీదు అంటాడు, నా హృదయంలో నేను పాపాన్ని ఉంచుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వినడు అంటాడు. ఎక్కడ? 66వ కీర్తన చూడండి ఆ మాట. 66వ కీర్తన 18వ చరణం. నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి హీ వోంట్ లిజన్. నీ అంతరంగంలో పాపం నివాసం చేస్తే ప్రార్థన వినడు. ఆ పాపాన్ని ఒప్పించగలిగేది దేవుని వాక్యం. అందుకే అంటున్నాడు, నేను ఉపదేశం చేస్తాను. ఏం చేస్తానంటున్నాడు? నేను ఉపదేశం చేస్తాను, తల వంచితే ఆలోచన చెప్తాను, నేను చక్కగా నడిపిస్తాను. దావీదేం తెలివి లేనోడేం కాదు. మనం తెలివిగల్లోలం కాబట్టి ఆయన అడగం. కానీ దావీదు తెలివి తక్కువయ్యి దేవుణ్ణి అడిగాడు కదా. ఏం చేయాలో తెలియక, చదువు రానోడు, మూర్ఖుడు, గొర్రెల కాపరి, ఆయనకేం తెలుసు? అందుకే అడిగాడు. కానీ మనం అట్లా కాదుగా. వీఆర్ ఎడ్యుకేటెడ్. ఎంత ఎడ్యుకేటెడ్ అంటే దేవుని వాక్యాన్ని చదవని అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ మనం. చదువుకొని కూడా అన్ఎడ్యుకేటెడ్గా పిలువబడేది ఎవడరా అంటే క్రైస్తవుడే. నువ్వు చదువుకున్నటువంటి చదువు రానోడివి. నా మాట అర్థమైందా? నువ్వు చదువుకున్నటువంటి చదవలేనోడివి. ఏం చదవట్లేదు అంటే దేవుని వాక్యాన్ని చదవట్లేదు. ఆ ఉపదేశించేటువంటి ఆ వాక్యాన్ని నీవు పక్కన పెట్టావు. చూడండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనంలో కూడా ఒక మాట అంటాడు. యెషయా గ్రంథం 30:21. మీరు కుడి తట్టునకు ఎడమ తట్టునను తిరిగినను ఇదే త్రోవ, దీనిలోని నడువుడి అని నీ వెనుక నుంచి ఒక శబ్దము. ఏమిటిది? ఆయన తన చిత్తాన్ని తెలియజేయటం మెల్లనైన స్వరంతో. అందుకే ప్రార్థన అంటే నువ్వు దేవునితో మాట్లాడటం, వాక్యం చదవటం అంటే దేవుడు నీతో మాట్లాడటం. కానీ నువ్వు చేసేది ఏమిటి? ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే మనం మాట్లాడేదే ఆయన వినాలి తప్ప ఆయన మాట్లాడేది మనం విననుగాక వినం. అసలు వినం అంతే. చాలామంది ఇట్లానే ఉంటారు. వాళ్ళు చెప్పేదే వినాలి, ఎదుటివాడు చెప్పేది అసలు వినరు. అరే వాడు ఎందుకు చెప్తున్నాడు? మన క్షేమం కోరి చెప్తున్నాడా, మన మంచి కోరి చెప్తున్నాడు? మళ్ళీ ఎన్ని వంకరగా ఆలోచిస్తామంటే వీడు నాకే ఎందుకు చెప్తున్నాడు? ఏదో ఉంది. ఏముంది? ఏదో ఉంది. రవిరాజ్ అన్నకి ఏదో లాభం ఉండే చెప్తున్నాడు బెదరు. పెద్ద ప్రేమ కలిగేం కాదు. నేను రావటం వల్ల ఆయనకి సంఘం పెరిగిద్ది, కానుకలు పెరుగుతాయి, అందుకే చెప్తున్నాడు. కానీ అబ్బో నా మీద ప్రేమతో కాదు కదా. అవును మరి. అన్నీ మూట కట్టుకొని వెళ్ళిపోయేటప్పుడు సమాధి పెట్టెలు వేసుకొని భద్రంగా ప్యాక్ చేసుకొని అక్కడికి వెళ్తాం. అంతేనా? ఎందుకు చెప్తారు? నువ్వు బాగుపడాలని చెప్తారు, నీ జీవితం మారాలని చెప్తారు. నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీ పరిస్థితులు మారతాయి. నువ్వు దేవుని ఘనపరిస్తే దేవుడు నేను ఘనపరుస్తాడు రా బాబు అని మొత్తుకుంటారు. నువ్వు బాగుపడాలనే కదా ఏ మాట చెప్పినా. ఎక్కడికి వెళ్ళమంటావు? సౌలు దేవుని చిత్తాన్ని చేయలేదు, దావీదు దేవుని చిత్తాన్ని చేశాడు. అందుకే దేవుడు దావీదుని ఘనపరిచాడు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 11. సమూయేలు అతనితో, ఇక్కడ చాలామంది అన్ఎడ్యుకేటెడ్స్ ఉన్నారండి, పాపం చదువుకోలేని వాళ్ళు. అన్న ఒక పని చేద్దాం,
నైట్ స్కూల్స్ పెడదామన్నా, వస్తారా? రాత్రి బళ్ళు పెడతాం చదువుకోవటానికి. వాళ్ళు కొట్టుకోవాలి వాక్యం చదవటానికి, నేను చదువుతా అని. అందరు ఆకలేస్తుంది ఏంటి మీకు? భోజనాలు ఉన్నాయి, అందుకే కొంచెం ఎక్కువసేపు చెప్దామని ఆగాను. రైట్, చదవండి, వాక్యం చదవటం మంచి అలవాటు. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగెను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుంచి చెదరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిస్తీయులు మిక్మషులో కూడియుండుటయు నేను చూచితిని. ఏమంటున్నాడు? నేను వెయిట్ చేశాను, నిర్ణయ కాలం ఒకటి ఉంది. ఎవరిస్తున్నారు టైం టేబుల్? చెప్పాలి. సమయాన్ని ఎవరు నిర్ణయిస్తున్నారు? బలి అర్పించటానికి సమయాన్ని ఎవరు నిర్ణయిస్తున్నారు? రాజు నిర్ణయిస్తున్నాడు. కానీ సమయాన్ని నిర్ణయించాల్సింది ఎవరు? సమయం కొరకు ఎదురు చూడాల్సింది ఎవరు? ఏ సమయానికి ఏం జరగాలో చెప్పాల్సింది ఎవరు? అంటే సమూయేలుకి తెలియదా? ఏ టైంకి రావాలో తెలియదా? ఏం టైంకి ప్రారంభించాలో తెలియదా? ఏ టైంకి బలి ఇవ్వాలో తెలియదా? దేవుని సమయం కొరకు ఎదురు చూడకపోతే జరిగేటువంటి నష్టాలు అంతా ఇంత కాదు. మీరు చూడండి, దావీదు జీవితంలో చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. 2 Samuel chapter 2 verse 4. అంతట యూదావారు అక్కడికి వచ్చి చాలమ్మా. ఏమయ్యాడు దావీదు? దావీదు ఏమయ్యాడు? ఇప్పుడు రాజు అయ్యాడు. సింహాసనం ఎక్కాడా? సింహాసనం ఎక్కాడా? పట్టాభిషేకం చేసిన 13 సంవత్సరాలకి దావీదు సింహాసనం ఎక్కాడు. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు? పట్టాభిషేకం చేయగానే సౌలుని వెనక నుంచి నెట్టేసి ఆ కుర్చీలో నుంచి ఆయన కూర్చోవాలి, అంతేగా? మరి అది చేశాడా? ఏం చేస్తున్నాడు దావీదు? దేవుని సమయం కొరకు టైం, దేవుని సమయం కొరకు ఎదురు చూడాలి. ఆనాడు అబ్రహాముతో దేవుడు అన్నాడు, నేను నీకు సంతానం ఇస్తాను, నీ సంతానం ఇసుక రేణువులంత అవుతుంది, ఆ పైకి చూడు, నక్షత్రాలు లెక్క పెట్టలేవు కదా, అంత ఇస్తాను అన్నాడు. అవునా? కానీ శారమ్మ ఏం చేసింది? ఇంక నాకు పిల్లలు పుట్టరు కాబట్టి ఇదిగో నా దాసి హాగరు, ఆమెతో నువ్వు వెళ్ళు, ఆమెతో నాకు. దేవుని సమయం కొరకు ఎదురు చూడకుండా శారా చేసిన ఒక తొందరపాటు నిర్ణయం ఈ రోజున ఇశ్రాయేలీలకు శత్రువులను తెచ్చిపెట్టింది. ఏంటో తెలుసా? శత్రువులే వస్తారు, ఎవ్వడు రాడు. మనిషి రూపంలో ఆ శత్రువు లేకపోయినా నీ తొందరపాటు నిర్ణయాల వల్ల అపవాదిని శత్రువుగా నీ జీవితంలోనికి ఆహ్వానించే ప్రమాదం ఉంది. దేవుడు చెప్పాడుగా సంతానం ఇస్తానని, ఆగొచ్చు కదా. ఈ రోజున ఎక్కడి నుంచి వచ్చారు ఇష్మాయేలీలు? ఎక్కడి నుంచి వచ్చారండి? ఈ రోజున ఇశ్రాయేలీల మీద యుద్ధానికి దిగేటువంటి శత్రు దేశాలన్నీ ఎవరు వాళ్ళంతా? చెప్పండి, ఎలా వచ్చారు వీరంతా? ఒక్క తొందరపాటు నిర్ణయం కాదు. అదే గనక శారమ్మ చేయకుండా ఉంటే ఈ రోజున శత్రువులే ఉండేవాళ్ళు కాదు. ఇశ్రాయేల్కి శత్రువులు ఉండేవాళ్ళు కాదు. ఎంత గొప్ప పొరపాటు కదా. చూడండి, ప్రసంగి గ్రంథకర్త ఒక మాట అంటాడు. 3వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11 అదండి, దేని కాలమందు అది చక్కగా జరుగునట్లు సమస్తము ఆయన నియమించి ఉన్నాడు. పెళ్ళై 5 సంవత్సరాలు అయింది, ఇంకా లేరు, ఇంకా పిల్లలు లేరు. దేని కాలమందు అది చక్కగా జరగాలి అంటే ఆయన నిర్ణయించాడు ఎప్పుడు ఇవ్వాలో. నీకెప్పుడు ఇవ్వాలి, ఏది ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది ఆయన నిర్ణయం. ఆయనకు ఒక సమయం ఉంది. మనం అనుకుంటాం ఆలస్యం అవుతుంది. కాదు. దేవుని సమయం ఎప్పుడూ కూడా ఆలస్యం కాదు. ది గాడ్స్ టైమ్ ఈజ్ ద పర్ఫెక్ట్ టైం.
కారణం ఏంటంటే, ఎందుకు ఆలస్యం అవుతుంది అనుకుంటున్నావు అంటే, నువ్వు తొందరపడుతున్నావు. ఆయన తొందరపడే దేవుడు ఎన్నడూ కాదు, తొందర పెట్టే దేవుడు కూడా కాదు. ఆయన తొందరపడడు, తొందర పెట్టడు. దేవుని సమయం కొరకు ఎదురు చూశాడు దావీదు. సింహాసనాన్ని లాక్కోలేదు. జనులున్నారు తన పక్షాన, సమూయేలున్నాడు తన పక్షాన. దావీదుకు తెలుసు దేవుడే ఉన్నాడు నా పక్షాన అని. అర్థమైందా? దేవుడే ఉన్నాడు నా పక్షాన. దావీదుకు తెలియదా? కానీ దావీదు చేతుల్లోకి సమయాన్ని తీసుకోలేదు, తన చేతుల్లోకి నిర్ణయాలు తీసుకోలేదు. హీఈస్ వెయిటింగ్ 13 years. అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు పట్టింది వాగ్దానం? 24 సంవత్సరాలు కదా. అదంతా కూడా అబ్రహాముకి ఎక్కువ కాలం అనిపించవచ్చు, 13 సంవత్సరాలు దావీదుకి ఎక్కువ కాలం అనిపించవచ్చు. కానీ దేవునికి అది ఎక్కువ కాలం కాదు, అది పర్ఫెక్ట్ టైం. దేవుని సమయానికి మనం తల వంచితే, దేవుని సమయం కొరకు మనం ఎదురు చూడగలిగితే మన జీవితంలో దేవుని కార్యాలను చూస్తాం. లేదా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా శత్రువులు మనమే తెచ్చిపెట్టుకుంటాం ఆ శత్రుత్వాన్ని. నెంబర్ 3 చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. త్వరగా చెప్పేస్తాను, టైం లేదు. కొంచెం ఎక్కువైనా పర్లేదా? భోజనాలు ఉన్నాయి. రైట్. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని ఏం చెప్తున్నాడు దేవుడు? ఒక్కడు కూడా మిగలొద్దు. శత్రువు అనేవాడు ఎవ్వడు ఉండొద్దు. వాళ్ళు ఎవరైనా సరే, పిల్లలైనా పెద్దలైనా ఎవ్వరిని ఉంచొద్దు. ఇది దేవుడు చెప్పింది. 8వ వచనం. అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేసెను. 9. మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని పశువులన్నింటినీ నిర్మూలము. 14వ వచనం. సమూయేలు అలాగైతే వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని దేవుడు ఏం చెప్పాడు? ఏముంచొద్దు, అమాలేకీల్లో ఎవ్వడూ ఉండొద్దు, గొర్రెలు ఉండొద్దు, పశువులు ఉండొద్దు, ఎడ్లు ఉండొద్దు, ఏమీ ఉండొద్దు, అన్నిటినీ చంపే అన్నాడు. కానీ అయ్యగారు ఏం చేశారు? ఏం చేశాడు? మంచిగా ఏమైనా పుష్టిగా వాటన్నిటినీ తీసుకొచ్చి మంచిగా దాచుకున్నాడు. రాజును తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? జనుల మధ్యలో నిలబెట్టాడు. అంటే దేవుడు చెప్పిన దానికి అవిధేయత చూపిస్తున్నాడు. దేవుని మాటకు అవిధేయత కనపరుస్తున్న సౌలు మనకు కనిపిస్తున్నాడు. జనుల మధ్య ఎందుకు నిలబెట్టాడు? అగగను తీసుకొచ్చి, ఇదిగో చూడండి, నన్ను చూడు, నా శౌర్యం చూడు అన్నట్టు చేస్తున్నాడు అంటున్నాడు. అర్థమైందా మీకు మాట? ఇదిరా సౌలు అంటే అంటున్నాడు. ఎవరిని కనపరుచుకుంటున్నాడు? దేవుడు చెప్పిన ప్రిన్సిపల్ ఏమిటి? నన్ను గనపరచువానిని నేను గనపరుస్తాను. కానీ ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడనమాట? నిర్మూలన చేయమంటే చేశాడు. ఏం చేశాడు? సగం చేశాడు, సగం చేయలే. గుర్తుపెట్టుకోండి, సగం అవిధేయత కూడా, సగం విధేయత కూడా, ఈ రెండూ కలిపి అవిధేయత కిందకే వస్తాయి. నువ్వు సగం అవిధేయత చూపించి సగం విధేయత చూపించినా దట్ ఈస్ కాల్డ్ డిసొబీడియన్స్. పార్షియల్ డిసొబీడియన్స్, పార్షియల్ ఒబీడియన్స్ ఈజ్ ఈక్వల్ టు డిసొబీడియన్స్. అంతే. కొన్ని విన్నాం కదా ప్రభువా, కొన్ని చేశాం కదా ప్రభువా, మరీ అట్ట తీసేస్తావేంటయ్యా, కొన్ని చేయలేదా మరి? కానీ ఒక నలుగురికైనా చెప్పాను కదా ప్రభువా, మరి అందరికీ సాయం చేయకపోయినా ఒకళ్ళిద్దరికైనా చేశాను కదా, వాడికి ఇవ్వలేదు సరే, మరి వీడికి ఇవ్వలేదా? వీడి సంగతి ఏంటి? వాళ్ళకి చెప్పలేదు, మరి వీళ్ళకి చెప్పాను కదా.
ప్రభువా నేను చెప్తున్నాను, సిగరెట్ ఒక్కటే అది మందు మానేయలేదా నువ్వు చెప్పు. బేరాలు ఆడుతూ ఉంటాం కదా దేవునితో. ప్రభు నువ్వేనని చెప్పు ప్రభువా, మా అత్తగారు అంటే అబ్బాయి మామగారు ఓకే, మళ్ళా మామగారు ఓకే, అత్తగారు ఏమిటి ఇదంతా? సగం విధేయత, సగం అవిధేయత, రెండూ కలిపి విధేయత కాదు, అవిధేయతే. అదే చేశాడు. కొన్నిటిని ఉంచాడు, కొన్నిటిని చంపాడు. మరి చంపిన దానికైనా సన్మానించాలి కదా. మరి దేవుడు ఏం చేశాడు? తీసి పక్కన పెట్టాడు. ఘనపరచలేదు సౌలు. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదునకు వారిని రాజుగా ఏర్పరచును. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా, గట్టిగా చదవండి, అతడు చదవండి, నా ఉద్దేశాలు సగం నెరవేర్చెను. అంతేనా? సగం నెరవేర్చాను రాసిందా? నా ఉద్దేశాలు అన్నీ నెరవేర్చాడు. ది కంప్లీట్లీ ఒబీడియన్స్. దిస్ ఈజ్ నాట్ ఎ పార్షియల్ ఒబీడియన్స్, ద ఫుల్ ఒబీడియన్స్. సగం విధేయత కాదు. నా ఉద్దేశాలు అన్నీ నెరవేర్చాడు. బైబిల్ గ్రంథం ఎందుకు ఇచ్చాడు దేవుడు? మరి 66 పుస్తకాల్లో నాకు కొన్ని పుస్తకాలే ఇష్టం, నాకు చాలా ఇష్టం. కొన్ని పుస్తకాలు అస్సలు ఇష్టం ఉండదు. పరమగీతాలు చదువుతుంటే భలే ఆనందం వేస్తుంది కదా. యెషయా గ్రంథంలో నేను చదవనండి, కష్టంగా ఉంటుంది. అన్నీ ఇది చేస్తే అది వస్తుంది, అది అబ్బా అసలు వద్దండి. ఏం కావాలి? దీవెనకరమైన మాటలు కావాలి. రెండు చేతులు ఇలా ఎత్తి ఇలా, ఇది చెయ్యకు, అక్కడికి వెళ్ళకు, ఇది వదిలి, ఇలాంటివి మనం అస్సలు ఒప్పుకోం. ఎందుకు ఇచ్చాడు ఈ 66 పుస్తకం? ఇన్ని మాటలు ఎందుకు ఇచ్చాడంటే, సగం చదవండి రా బాబు, కొత్త నిబంధన అంతా చదివేసి అంగీకరించి పాత నిబంధన మాత్రం అటక మీద పెట్టండి అన్నాడా? 66 పుస్తకాల్లో ఉన్న ఉపదేశ సారమంతా కూడా మనం అనుసరించాల్సిన పని మన మీద ఉంది. ఆ బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. కొన్ని నచ్చిన, అందుకే చాలామంది బైబిల్ చదివేటప్పుడు ఇట్లా కళ్ళు మూసుకొని దేవుడా రైట్ వచ్చి యథార్థమైన మాటలు ఎంతో బలమైన అయినను మీ గద్దింపు అంట, మళ్ళీ మూసే రైట్, మళ్ళా తీసాం. అబద్ధములను ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టుడు, మళ్ళా తీసే, మళ్ళా ఏది నీకు అనుకూలమైన మాట వచ్చేదాకా తెత్తనే ఉంటారు. నీకు అనుకూలమైన మాటే రావాలి. అంటే ఆయన ఉద్దేశాలతో పని లేదు, ఆయన ఆలోచనతో పని లేదు, ఆయన నియామకాలతో పని లేదు. ఆయన ప్రిన్సిపల్స్ అంటేనే మనకు అసలు ఇష్టం ఉండదు. నేను చెప్తున్నాను, దేవుని ప్రిన్సిపల్స్ అన్నీ కూడా కఠినంగానే ఉంటాయి, కానీ ఒక్కసారి చేస్తే మాత్రం వాటి అంత టేస్ట్ ఇంకొకటి ఉండదు. అందుకే దావీదు అంటాడు, నీ వాక్యం నాకు ఎట్లుందంట, నీ మాటలు నాకు ఎట్లున్నాయి, క్రొవ్వు మెదడు. లిటరల్లీ ఐ నెవర్ టేస్ట్ ఇట్, నేను ఎప్పుడు తినలేదు, అందుకే నాకు అది తెలియదు. తిన్నారా మీరు? పుల్లుగా తిన్నారా? రవిరాజానికి తెలుసా టేస్ట్? పాటించడం మొదలు పెడితే, ఆయనకు విధేయత చూపించడం మొదలు పెడితే, మాటలు కఠినంగానే ఉండొచ్చు, మార్గం ఇరుకుగానే ఉండొచ్చు, కానీ తుదకు ఎక్కడికి వెళ్తుంది ఆ మార్గం? ఆ ఇరుకు మార్గం తుదకు ఎక్కడికి వెళ్తుంది? జీవ మార్గం, నిత్య జీవానికే వెళ్తుంది. కష్టంగానే అనిపిస్తుంది. వాళ్ళందరూ సంతోషిస్తున్నారు, బాగున్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మనకేంటండి ఊకే ముసుగులు, ప్రార్థనలు, తెల్లబాట్లు, నల్ల పుస్తకం, ఏంటి ఇదంతా? ప్రార్థన, వాక్యం, సండే స్కూలు, బూతులు మాట్లాడద్దు, అబద్ధాలు చెప్పయా, రావా చిన్న అబద్ధాలు భలేగున్నావు, అమ్మాయి ఉన్నాయా అంటే లేవంటది, ఉన్నాయని చెప్తే మళ్ళీ ఈడు కనుక దాచిపెట్టుకొని. చాలామంది ఉన్నారు భార్యలు భర్తలకు చెప్పరు, ఉన్నాయంటే ఇవ్వడని. మనం అనుకుంటాం తెలివి అనుకుంటాం. ఏం తెలివి?
నీ తెలివి అది, దేవుని తెలివి కాదు. జ్ఞానము గల స్త్రీ అన్నాడు కదా ప్రభు. అందుకే నేను ఇంకోటి ఇస్తాడేమో, నీకేం తెలుసు. కానీ దొరికిపోతావుగా ఏదో ఒక రోజున, అప్పుడు కూడా ఇస్తాడు 2. మంచిగా లేవన్నా యాడ్ నుంచి తెచ్చావు అంటాడు. అబద్ధం ఆడావా, మోసం చేసావా. చాలామంది స్త్రీలు భర్తలకు తెలియకుండా సేవకిస్తాం, సేవకుడికి ఇస్తాం అని చేయకండి అట్లా. నీ యజమానికి తెలియకుండా ఏది చేసినా అది దొంగతనమే అయింది. దేవుడు కూడా అంగీకరించడు అట్లాంటి. ఇద్దరు కలిసి చెయ్యండి. ఒప్పుకోకపోతే ఒప్పించి చెయ్యి. దేవుని పాదాలు పట్టుకో, ఏడు కన్నీరు గార్చు. దేవుడు ఒప్పుకుంటే నీ బలవంతంగా నీ ఒక్కదాని అమ్మ నీ భర్త కళ్ళు గప్పిమ్మని ఆడని రాశాడా? సంతోషంగా ఇమ్మన్నాడు. కానీ మనం ఇచ్చేది ఎట్లుంటుంది కొన్నిసార్లు అంటే, ఆయనకి తెలిస్తే ఏమైద్దో ఏంటో భయంగా ఇస్తాం. దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. దావీదుని గురించి అంటున్నాడు, నా ఉద్దేశాలన్నింటినీ నెరవేర్చాడు. విధేయత ఎప్పటి వరకు విధేయత చూపించాలి అంటే, ఫిలిప్పీ గ్రంథకర్త రాస్తాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిపియన్స్ చాప్టర్ 2 రైట్ అన్న 8 verse. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా ఎక్కడి వరకు చూపించాడు ఆయన విధేయత? పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ప్రభు జీవితం అంతటిలో మనకు కనిపించేది ఏమిటి? 30 సంవత్సరాలు ఎక్కడున్నాడు ఆయన? తల్లిదండ్రుల దగ్గర విధేయత చూపించుకుంటూ వారికి లోబడి ఉన్నాడు, పెద్దలకు లోబడి ఉన్నాడు. 3.5 సంవత్సరాల్లో పరిచర్యలో ఎక్కడ తిరగబడ్డా? తండ్రి అప్పగించిన దాన్ని విడిచిపెట్టాడా? ఎక్కడన్నా నెగ్లెక్ట్ చేశాడా? మనం చాలాసార్లు విధేయత చూపిస్తున్నాం అనుకుంటాం, కానీ విధేయత చూపించేవాడు ఎక్కడా కూడా అశ్రద్ధ చేయడు దేవుని పనిని. గుర్తుపెట్టుకోండి. విధేయత గుర్తు ఏమిటి అంటే, నువ్వు అశ్రద్ధ చేయకపోవటమే నీ విధేయత. అశ్రద్ధగా ప్రవర్తించినా, దేవుని పనిని నిర్లక్ష్యంగా చేసినా, దేవుని మాట వినటంలో వెనకబడ్డా నువ్వు అవిధేయుడిగానే మిగిలిపోతావు, విధేయుడు కాదు. దావీదు అదే చేశాడు. మరణం వరకు విధేయత చూపించాలి. దావీదు జీవితంలో కూడా మనం దీన్ని చూస్తాం. నెంబర్ 4 చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం. The first Samuel chapter 15 verse 12. పోగా అంటున్నాడు. అర్థమైందా? ఆ మాటకు అర్థం అదే. దాని తర్వాత వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. శిలాపలకం మీద తానేం సాధించాడో చెక్కించుకుంటున్నాడు. దేవుణ్ణి మహిమపరచవలసిన వాడు తన ఘనతను, తన మహిమను జనాలకు గుర్తుండిపోయేలా చేస్తున్నాడు. జనం ముందు ఎవరు ప్రదర్శించబడుతున్నారంటే సౌలు ప్రదర్శించబడుతున్నాడు. దాని కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ శిలాపలకం చూసిన వాళ్ళందరూ ఏమనాలి? ఇప్పుడు సౌలు గారు వీరులు, శూరులు, తూరులు, తురుంకాన్లు, ఇంకా అసలు నీ అంత తోడు లేడు. భలే ఉంటుందండి ఈ పిచ్చి. మనం ఎక్కడే చూస్తాం. మన సంఘ దరిద్రం ఇది. సంఘాల్లో కనిపించినంత పొగడ్తల పిచ్చి ఏడా కనిపించదు. మీటింగ్స్కి వెళ్తూ ఉంటాం కదా, కొన్నిసార్లు పాటలు పాడి సైలెంట్ కూర్చుంటే పాటలకి వాక్యానికి మధ్యలో గంట ఉంటుంది టైం. మరి గంట ఏంటి అంటే, ప్రారంభించినప్పుడు ప్రియులారా ఇద్దరమే ఉన్నాము మా సహోదరులు అని చెప్పి ఆయన లేపుతాడు. లేపి ఆయన గురించి ఒక అరగంట, ఆ సహోదరి అని చెప్పి సహోదరుని లేపుతాడు బ్రదర్. సహోదరి గురించి ఇంకొక అరగంట స్టేజ్ మీదకి పిలుస్తాడు. పొగడ్తలు, సెల్ఫ్ డబ్బాలు, ఇవన్నీ అయ్యేసరికి గంట, ఒక్క అరగంటలో ముగించండి అంటాడు. అరగంటలో ముగించాలన్నమాట వాక్యం. మరి ఈ గంటన్నర సమయం, ఈ అరగంట కలిపితే 2 గంటల వాక్యం వింటే సమృద్ధిగా ఉంటుందిగా. మరి ఇంకా దేవుడు ఘనపరచబడతాడుగా? కాదు. ఎందుకు పొగడ్తలు అంటే, పొగడకపోతే మరి ఈయన ఉండడు, వెళ్ళిపోతాడు వేరే సంఘానికి. అర్థమైందా?
మీకు పాట ఇవ్వకపోతే, పిలిచి పాడమని అడగకపోతే 2 వారాలు అడగలే అన్న ఉంటారా? వాక్యం చెప్పమని లేదు, వాక్య పరిచర్యకి వాడుకోవట్లేదు అన్న ఉంటారా? సండే స్కూల్ ఇవ్వలేదు ఉంటారా? బల్ల పంచమనట్లే ఉంటారా? చెప్పండి. అసలు మీరు ఇచ్చిన దాన్ని ఇక్కడ అనౌన్స్ చేయలేదు. ఎప్పుడు ఎంత ఇచ్చినా సరే ఏం చెప్పరు రవిరాజాన్ని, కాముగా ఉంటాడు. అదే ఆ సంఘంలో అయితే సింగరాజు జగదీష్ గారు ప్రభువు కొరకు, సేవ కొరకు. మీరు చూశారు కదా, మీరు డినామినేషన్ చర్చెస్లో. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, అర్థం చేసుకోండి. ఈ రెక్క మీద ఒక పేరు, ఆ రెక్క మీద ఒక పేరు, ఈ రెక్క మీద ఒక పేరు, కుర్చీ మీద ఒక పేరు. ఈ మైకు ఈడ స్థలం లేకపోతే స్థలం క్రియేట్ చేసి మరి రాస్తారు. చిన్నగా రాసినా పర్లేదు బ్రదర్, కొంచెం పేరు రాయండి. పట్టట్లేదంటే చిన్నగా రాసినా పర్లే, పేరు ఉండాలి అంతే. మైక్ మీద పేరు, వాటర్ గ్లాసుల మీద పేరు, కుర్చీల మీద పేరు. ఎందుకు ఈ పేర్లు? నువ్వు ఇచ్చావని తెలియకపోతే నష్టం ఏంటంటే నాకు తెలియక అడుగుతా. ఆయన అన్నాడు, బాబు ఈ చేత్తో ఇస్తే తెలియనీకండి, కుడి చేత్తో మహిమ ఎగిరిపోద్ది, నీకు మహిమ వస్తుంది. సౌలు దాని కొరకే ప్రయాసపడుతున్నాడు, దాని కొరకే పాకులాడుతున్నాడు. అందుకే శిలాపలకం మీద చెక్కించుకుంటున్నాడు తన విజయాన్ని. దావీదు చూడండి 17వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 46వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. ఈ దినమున దావీదు నిన్ను కాదు, అర్థమైందా? యెహోవా నిన్ను నా చేతికి అప్పగించునని నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. నేను ఈ దినమున ఫిలిస్తీ యొక్క కలయ అప్పగిస్తాడు. చంపేది నేనే, చచ్చేది నువ్వే. కానీ జనులకేం తెలుస్తుంది? ఈ దినమున ఇశ్రాయేలీలలో దావీదు ఉన్నాడని కాదు, ఎవరున్నారని. నీవు పని చేస్తే కనబడవలసింది నీ దేవుడు, నీవు ఆరాధిస్తే కనబడవలసింది నీ దేవుడు, నీవు పాట పాడితే కనబడవలసింది నీ దేవుడు, నువ్వు ప్రసంగిస్తే కనబడవలసింది నీ దేవుడు, నువ్వు సంఘంలో ఏదైనా పని చేస్తే కనబడవలసింది, వినబడవలసింది దేవుడు, దేవుని నామం, దేవుని వాక్యం, దేవుని పేరు, నేను కాదు. ఎంత బాగా చెప్పాడండి అహరోను. ఎవడండి అహరోను? దేవుడు ఎంత బాగా మాట్లాడాడండి, అది కావాలి. ఎంత బాగా చెప్పారండి రవిరాజన్, దేవుడు ఎంత బాగా మాట్లాడాడండి. ఏమంటున్నాడు దావీదు? చూడండి మీరు ఆ మాటలు. దేవుని ఘనపరిచేటువంటి విధానం, దేవుని మహిమపరిచేటువంటి విధానం. ఈ దినమున ఇశ్రాయేలీలలో ఎవరున్నారని తెలియాలి జనాలకి. దావీదు లాంటి ఒక వీరుడు, శూరుడు, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు ఈడు కాదు. అసలు ఈ దావీదు ఎవడ? తన్ను తాను అసలు ఎక్కడ ఉంచుకుంటున్నాడంటే ఎక్కడో కనబడకుండా వెళ్ళిపోయాడు దావీదు. చంపింది దావీదే, కత్తి విసిరింది దావీదే, తల కోసింది దావీదే, ఒడిసెలు పట్టుకొని కొట్టింది దావీదే. సమస్తము చేసి ఏమంటున్నాడు? ఇశ్రాయేలీల్లో ఎవరున్నారని తెలియాలి, ఇశ్రాయేలీల్లో దేవుడున్నాడన్నది తెలియాలి, దేవుడు మహిమపరచబడాలి, దేవుడు ఘనపరచబడాలి. మీరు చూడండి, ఇదే కీర్తనల గ్రంథం 115వ కీర్తన మొదటి చరణంలో ఒక మాట ఉంటుంది. 115వ కీర్తన మొదటి చరణం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే. దిస్ ఇస్ డేవిడ్ సామ్స్. దావీదే చెప్తున్నాడు ఈ మాటలు. మాకు కాదయ్యా, మాకు బలం ఉంది, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఇది మాకు కాదు. ఎందుకు? చంపటానికి సామర్థ్యం ఇచ్చింది ఎవరు? తెలివినిచ్చింది ఎవరు? అసలు దావీదు హృదయంలో గొల్యాతును చూసి ధైర్యాన్ని పోసింది ఎవరు? దేన్ని బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు? సింహాన్ని చంపాడనా? ఎలుగుబంటిని చంపాడనా? అంతకుముందు సౌలుతో అదే అంటాడు,
వద్దురా బాబు నువ్వు వెళ్ళకరా, నువ్వు చూస్తే పిల్లోళ్ళలాగా ఉన్నావు, ఆడు చూస్తేనే అంత ఉన్నాడంటే, అరే మీకు తెలియదండి, సింహం ఎలుగుబంటి నా మందను చీలుస్తూ ఉంటే వాటిని నేను చీల్చాను, ఆ దేవుడే ఇప్పుడు వీడిని కూడా నా చేతికి అప్పగిస్తాడు. దావీదు ఎప్పుడు తన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడిన వాడు కాదు, ఎప్పుడు తను తాను ఘనపరుచుకున్నవాడు కాదు. ఆ రోజున శిష్యులు వస్తారు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మేము అది చేసాం, ఇది చేసాం, అది ఎల్లగొట్టాం, ఇది ఎల్లగొట్టాం, అంత చేసాం, ఎంత చేసామంటే ఆయన అంటాడు, ఒకటే అంటాడు, అంతా చేసిన తర్వాత ఏమనుకోవాలన్నాడు, మేము నిష్ప్రయోజకులమైన ఏముందండి, ఒక్క వైరల్ ఫీవర్ వస్తే ఎగిరిపోద్ది బలవంతా, అంతేనా? మామనే అమ్మాయి నా పర్సు చూసావా, ఇది మన బతుకులు. సరిగ్గా నిలబడలేం, సరిగ్గా మాట్లాడటం చేత కాదు, సరిగ్గా 4 అడుగులు వేయలేము, ఏదైనా రోగం వస్తే మనల్ని మనం బాగు చేసుకునే శక్తి లేదు, ఏదైనా కష్టం వస్తే కూర్చొని ఏడవటం, ఇవే మనకు తెలిసినాయి. ఇలాంటి పనికి మాలిన జీవితాలతో ఏం కనపరుచుకుంటాం మనల్ని మనం, చెప్పండి? ఎవరు ఉండాలండి జీవితంలో? ఎవరు ఘనపరచబడాలండి? ఎవరు మహిమపరచబడాలి? సౌలేమో శిలాపలకం చెక్కించుకుంటే దావీదు అంటున్నాడు, నేను కాదురా బాబు, దేవుడే. రాయితో కొట్టింది నేనైనా వెనక నుంచి కొట్టింది మాత్రం దేవుడే, అందుకే ఆడు చచ్చాడు. అందుకే ముందు నుంచి కొడితే ఎటు పడ్డాడు? ముందుకు పడ్డాడు. ఫోర్స్ ఇట్లా అప్లై చేస్తే ఎటు పడాలి? వెనక్కి పడాలి. ఇప్పుడు మనం చూసేది అదే కదా, టచ్లన్నీ. ఇట్టంటే ఎటు పడుతున్నారు? ఎవడన్నా వచ్చి అన్నోడి మీద పడుతున్నారా? పడరు, వెనక్కే పడతారు, వెనక ఉంటారుగా మళ్ళీ రెడీగా. మొన్న ఒక వీడియో చూసా, ఆయన పడు 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 అంటాడు, వెనకోడేం లాగుతాడు షర్టు పట్టుకొని పడటానికి, ఏం టచ్ అంటాడు. పాపం బ్రదర్కి టైమింగ్ లేదనుకుంటా, పడట్లే, ట్రైనింగ్ సరిగా ఇవ్వలేదు, పాపం ఆయన తప్పు కాదు, పడట్లేదు. ఈ ఎట్టకేలగా లాగిండి వెనకోడు. అది ఇట్లా రెడ్ మార్క్ ఇట్లా పెట్టి వీడియోలో మనల్ని క్రైస్తవుల్ని హేళన చేయటానికి బయట ఎప్పుడు రెడీగా ఉంటారుగా పెట్టి లాగటం చూపిస్తున్నాడు ఆ వీడియోలో. ఇది వీళ్ళు చేసేది అంటున్నారు. ఎవరు వీళ్ళు అంటే క్రైస్తవులు అంట. మనము క్రైస్తవులు, మరి వాళ్ళు క్రైస్తవులే, మరి మనకెందుకు వచ్చింది ఆ పేరు నాకు అర్థం కావట్లే. చేసేవాడిని బట్టి చేయనోడికి కూడా వచ్చేస్తుంది, అంతే కదా. బయట వాళ్ళు ఏమంటారు, బ్రదరు మీ వాడే మొన్న పడేసాడు, మా వాడా, ఆడైనా మా చుట్టమా, ఒరే బాబు వాడు మా పేరు పెట్టుకుని దొంగోడరా నాయన అంటే ఇన్నరు, వాళ్ళకి తెలియదు. వాడు పట్టుకుంది బైబిలే అంతే, నువ్వు పట్టుకుంది బైబిలే, నీ ఓడే అంతే. అరే వాడికి రక్షణ లేదు, మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదు, దేవుడు అంటే భయం లేదు, ఇవన్నీ మాకు అనవసరం, మీ ఓడే అంతే. ఇట్లానే ఉన్నారు. కారణం ఏంటంటే మన ఘనత కొరకు, మన మహిమ కొరకు మనకు పాకులాడుతున్నాం అన్నమాట. ఈ పాకులాటలో దేవుడు కనుమరుగైపోయాడు, దేవునికి ఘనత పోయింది. సౌలు జీవితం అలానే తయారైంది, సౌలు జీవితం అలానే తయారైంది. టైం అయిపోయింది, ఇంకా 3 సంగతులు ఉన్నాయి. దేవుడు సమయం ఇస్తే మళ్ళీ ఎప్పుడని చెప్పుకుందాం. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి.